క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత 4 రోజులుగా నారాయణపురం ఆర్ఎంసీ షటిల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన యోనెక్స్ సన్ రైజ్ 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లోని క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చారు. విజేతలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి, బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తదితరులు బహుమతులు అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తెదేపా నాయకులు ఇన్నమూరి రామ్సాయి దీప్ తదితరులు హాజరయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి 7 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరై విశేషమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల అంకిత భావాన్ని కొనియాడుతూ యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించడంలో క్రీడల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. రాజమహేంద్రవరానికి చెందిన యువ క్రీడాకారులు వ్యక్తిగత ఎదుగుదలకు, సమాజాభివృద్ధికి క్రీడలపై చురుగ్గా ఆసక్తి చూపాలని సూచించారు. అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడల పాత్రను ఎత్తి చూపారు. కష్టపడి విజయం సాధించిన విజేతలను అభినందించారు. నగరానికి క్రీడా వైభవాన్ని తీసుకువచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందించారు. బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం బ్యాడ్మింటన్ను ప్రోత్సహించడంలో, స్థానిక ప్రతిభను పెంపొందించడంలో అసోసియేషన్ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ పాల్గొన్న వారికి మద్దతుదారులను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల షటిల్ కోచ్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సన్ రైజ్ 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 8, 9 తారీఖుల్లో స్టేట్ టీమ్ ఛాంపియన్షిప్ను, అదేవిధంగా 10, 11న ఇండివిజువల్ ఈవెంట్స్. ఇందులో సెలెక్ట్ అయిన టీమ్స్, సెలెక్ట్ అయిన ప్లేయర్స్ మెన్ అండ్ ఉమెన్ బెంగళూరు సీనియర్ నేషనల్స్కి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఒరిస్సాలో జరిగే అండర్ 19 జూనియర్ నేషనల్స్కి పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఇలాంటి సౌత్ జోన్ని నేను ఇంత మట్టుకి అరేంజ్మెంట్స్లో చాలా చక్కగా అరేంజ్ చేసి ప్లేయర్స్కి చాలా కన్వీనియంట్గా అకామిడేషను, మంచి స్టార్ హోటల్స్, అదేవిధంగా ఫుడ్డు వాళ్ళకి కావాల్సిన విధంగా అరేంజ్మెంట్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్, ప్లస్ స్టేడియము, చక్కటి 5 కోర్టులతో ఉన్న స్టేడియము, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్. వారు రాజమండ్రి వచ్చిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా వారికి ట్రాన్స్పోర్టు, అన్ని సౌకర్యాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్నికల్ కమిటీ మెంబర్సు, ఇవి అన్నీ కలిసి సౌత్ జోన్ని చాలా చక్కగా నిర్వహించారు. 200 క్రీడాకారులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎయిర్పోర్ట్లో దిగిన కాడి నుంచి, రైల్వే స్టేషన్లో దిగిన కాడి నుంచి వాళ్ళు అకామిడేట్ అయ్యి మళ్ళీ స్టేడియం వచ్చేదాకా ప్రతి విషయాన్ని మానిటరింగ్ చేసి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ టోర్నమెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి మా వెనకాల ధైర్యంగా నిలబడి మమ్మల్ని అన్నింటినీ ప్రోత్సహించారు. సుమారు 7 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్లస్ వాళ్ళతో తల్లిదండ్రులు చాలామంది వచ్చారు. మేము ప్రతి ఒక్కరు యాక్చువల్గా టోర్నమెంట్ అంటే క్రీడాకారులకే వసతులు కల్పించగలుగుతాం, కానీ రాజమండ్రి అంటే ఫుడ్ పెడతారు, బాగా ఆతిథ్యం ఇస్తారని ఒక ఇదిలో ప్రతి పేరెంట్ కూడా లేదనకుండా మేము అకామిడేషన్ ఇచ్చాం. 8వ సౌత్ జోన్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ 8వ తారీఖు నుంచి ఈరోజు వరకు ఆహ్లాదంగా, బ్రహ్మాండంగా జరిగింది. దీనికి సంబంధించి మా ఎమ్మెల్యే శ్రీ వాసి గారు ఎప్పుడైతే ఆర్గనైజ్ సెక్రటరీ అయిన బాలు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇలాగా చేస్తున్నాం, ఇది స్టేట్ జోన్కి సంబంధించింది, స్టేట్ ఛాంపియన్కి సంబంధించింది, దీనికి మా స్టేట్ సెక్రటరీ అయిన అంకం చౌదరి గారు మంచి ప్రోత్సాహంతో మనం తెచ్చుకున్నాం. గత 25 సంవత్సరాల వరకు కూడా ఇప్పటివరకు కూడా రాలేదు రాజమండ్రికి ఈ సౌత్ జోన్. అటువంటిది మేము తీసుకొచ్చాం అని చెప్పగానే ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ చాలా ప్రెస్టేజ్గా తీసుకుని, ఎవరికి ఏ విధమైన వచ్చిన ప్లేయర్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, అలాగే చూడడానికి వచ్చిన గెస్ట్స్ కానీ ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా
ఈ 4 రోజులు బ్రహ్మాండంగా చేసాం. దీనికి అందరికీ కారణం ఏంటంటే మా ఆర్గనైజ్ కమిటీ